హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ప్రపంచాన్ని ఒకంత గడగడలాడించేది యుద్ధం అయి ఉండొచ్చు, కానీ చైనా అవలంబిస్తున్నటువంటి చైనా తీరు మాత్రం చైనా యుద్ధాన్ని తలపించే విధంగా ఉంది. అదే ఇప్పుడు మన అందరికీ కనిపిస్తున్నటువంటి హెచ్ఎంపివి వైరస్ పేరుతో వచ్చే బయోవార్. సో దానికి సంబంధించి చైనా తీరు అంతేనా, లేకపోతే ఏ రకమైనటువంటి ఏ కోణంలో చూడాలనేది మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్, స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో చైనా తీరు ఎప్పటికీ అంతేనా? బయోవార్ అనో లేకపోతే కొత్త వైరస్ అనో మనిషిని తప్ప తినదంటూ ఏమీ లేదు. ఎంతవరకు ఇది ప్రపంచానికి ఒక శత్రువులాగా తయారవుతుంది? వెనకటికి ఒక సామెత ఉందండి, మొరటు సామెత, వెరివాడికి దేని మీదో లోకం అని. అలాగా ఆ చైనాలో సైంటిస్టులకి లేదా అక్కడ ప్రభుత్వానికి ఎంతసేపు చిత్ర విచిత్రమైన ప్రపంచ వినాశనానికి దోహదపడే అనేక వైరస్లని పరిశోధన చేసి రెడీగా బయోవార్లకి ఏర్పాటు చేసి పెట్టుకోవడము అనేది వాళ్ళ సంస్కృతిలోనే ఉన్నట్టుంది. ఆ రకంగా వాళ్ళు కొన్ని వందల ఏళ్ల నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఆ సైంటిస్టులు ఈ రోజుకి కూడా. అయితే కొన్ని కారణాల దృష్ట్యా కొంత లీక్ అయినప్పుడు అది లేదా కొంత ఆ ప్రయోగము సక్సెస్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసము వాళ్ళు అక్కడ విడుదల చేయడము, దానికి బలైపోయిన వాళ్ళు దానిని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక మనిషికి అంటుకుంది అనుకోండి, లేదా ఒక యానిమల్కి అంటుకుంది అనుకోండి, అంటువ్యాధి కదా వైరస్ అనేది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇంకా వందలు వేలు లక్షలు మనుషులకి అది సంక్రమించడం అనేది జరుగుతుంది. ఇదే వాళ్ళు వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి అసలైన అంశం అదే. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రజల్ని వాళ్ళు పరిరక్షించుకోవడానికి కాదు, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ ప్రదేశాన్ని ఇంకా విస్తరింపజేసుకోవడానికి, వాళ్ళ రాజ్యాన్ని. ఇది దౌర్జన్యమా అని మనము క్వశ్చన్ చేస్తే ఎంత మాత్రము కాదు. ఎందుకంటే అనేక యుగాలుగా లోక తీరే అది. ఒక సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఆ రాజ్యానికి ప్రభువు యుద్ధాలకు పెడుతూ ఉంటాడు అనేక రాజ్యాల మీదకి. సామంత రాజులుగా వాళ్ళు మార్చేసుకుంటాడు, లోపరుచుకుని అవన్నీ తన కైవసం చేసుకుని తన అండర్లో పెట్టుకుంటాడు. వాడిని రారాజు అంటారు, చక్రవర్తి అంటారు. అలాగా ఈ చైనా కూడా చక్రవర్తిత్వం సాధించాలి అనేటువంటి దుష్ట ఆలోచనతోటి ఈ రకమైనటువంటి వైరస్లని అక్కడ కనిపెట్టి తయారు చేసి బయోవారికి సంసిద్ధం చేసుకుంటున్నారు అని నిస్సందేహంగా మనము చెప్పుకోవచ్చు. ఇంతమంది ప్రాణాలని తీస్తూ శవాల మీద అడుగులేసి దాటుకుంటూ దేశాల్ని చేజిక్కించుకోవడం ఎంతవరకు అది గర్వకారణంగా చెప్పుకోవాలి? అది గర్వమా లేకపోతే నిగర్వమా, ఆనందమా దుఃఖమా, దాంతో వాళ్ళకి పని లేదు. చెప్పాను కదా, రూలర్ అంటే వాడికి కావాల్సింది ఏంటి? అహం, రజోగుణ పూరితంగా ఉంటాడు. నేను ఇది సాధించాను, నేను ఒక్కడనే చేయగలనిది నేను అనే భావనే ఆ రాజ్యాధికారము ఎవరి చేతిలో ఉందో వారికి ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం అండి. దీన్ని ఎప్పటికప్పుడు ఏ రాజ్య ప్రజలు, ప్రభుత్వాలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అంతే. అక్కడ కనిపెట్టినా లేకపోతే బయటకు వచ్చినా, వాళ్ళ ప్రమేయం లేకుండా బయటకు వచ్చిన ప్రాంతం మాత్రం చైనా అని క్లియర్ గా తెలుసు. అవునండి, చైనా నుంచే ఇటువంటివన్నీ ప్రపంచంలో వ్యాప్తి చెందడం. ఫస్ట్ ఆ దరిద్రాన్ని మొయ్యాల్సింది, భరించాల్సింది ఆ దేశమే కదా. కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ప్రజలు ఎప్పుడు ఎల్లకాలము ఒకే మనిషి ఉండడు కదా. పునరప్పి జననం, పునరప్పి మరణం, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. మాకు కొత్తదనం కావాలి, అది జరగాలి అంటే ఇలాంటివి చెయ్యాలి. దుష్ట కార్యక్రమాలకి, ఆ దరిద్రానికి శ్మశాన వాటికలా లేకపోతే నగరాల అనేవి ఒక్కడే తెలియట్లేదు. అలాంటిది ఏమండి, ఇవన్నీ అప్రస్తుతం అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ వైరస్ ఇండియాలో కూడా అడుగు పెట్టేసింది. ప్రజలందరూ, ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించారో ఇంచుమించు అదే విధమైన జాగ్రత్తలను ప్రతి మానవుడు వ్యక్తిగతంగా తన లైఫ్ తను సేవ్ చేసుకోవాలి అంటే పాటించి తీరాలి.
మాస్కును ధరించడము, అలాగే శానిటైజర్లని వినియోగించడము, తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోవడము, మూతి ముద్దులు, మనుషుల్ని కౌగిలించుకోవడాలు, ఎంగిళ్ళు ఒకళ్ళ నోట్లోది ఒకళ్ళు తీసుకొని తినడాలు, ఇలాంటివన్నీ పూర్తిగా మానేస్తే బెటరు. ఎందుకంటే ఎటువంటి వైరస్, ఎటువంటి బ్యాక్టీరియా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తుందో తెలియదు కాబట్టి. అలాగే దగ్గు జలుబు వస్తే ఏ కర్చీఫ్ అడ్డం పెట్టుకొని పక్కకి మొహం పక్కకి పెట్టుకొని దగ్గడము, ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే మన ప్రభుత్వాలు కూడా హాస్పిటళ్ళు, వైద్యాలు ఇవన్నీ కూడా సంసిద్ధంగానే పెట్టుకున్నారు. కానీ ప్రజలు కూడా, అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది జలుబు రూపంలో ప్రారంభమవుతుందట. ముఖ్యంగా నెలల బిడ్డల నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు పిల్లలకి త్వరగా అటాక్ అవుతుంది. అలాగే వయసు అయిపోయిన వయోవృద్ధులకి, వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి దే షుడ్ టేక్ కేర్, ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అలాగే జలుబుగా మొదలయ్యి దగ్గు జలుబు వచ్చి అది మెల్లగా లంగ్స్లో కఫం పేరుకొని బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది పర్మటాలజీ సమస్యగా పరిణమించి మనిషికి రైట్ సైడ్ని లివర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ని హార్ట్ ఉంటుంది, పైన బ్రెయిన్ ఉంటుంది, మధ్యలో లంగ్స్ ఉంటాయి కదా మానవ శరీర నిర్మాణంలో. సో ఇది కఫంలాగా మొదలయ్యి, దగ్గు కఫము జలుబులాగా మొదలయ్యి ఈ పార్ట్లో ఏ పార్టీకైనా చేరుకుంది అంటే ఇంకా మనిషి దక్కడు అని అర్థము. అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే వెంటనే వాళ్ళు క్వారంటైన్ అవ్వాలి. అలాగే వైద్యుల్ని సంప్రదించి తగు వైద్యము తీసుకోవాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని మన దేశము క్షుణ్ణంగా వాళ్ళని క్వారంటైన్ చేసి, వాళ్ళని పరిశీలించి, వాళ్ళని టెస్టులు చేసి కానీ బయటికి విడిచిపెట్టకూడదు అనే జాగ్రత్తని ఇక మీద పాటించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్.